హాయ్ everyone, this is Sunny Patan, student and people's life coach. లాస్ట్ వీడియో మనం ఓవర్ థింకింగ్ సంబంధించి అదేవిధంగా ఓవర్ థింకింగ్ యొక్క అనర్థం గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇంకా చెప్పాలంటే ఓవర్ థింకింగ్ అనేది మన నిద్రను పాడు చేస్తుంది అనమాట. సో మన బాడీ రిలాక్స్ కాకపోగా డిప్రెస్ అవ్వడము, స్ట్రెస్ అవ్వడం అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాన్ని ఎట్లా మనం ఆపాలి, ఎలా దాన్ని స్టాప్ చేయాలి, సో దాని గురించి మనం ఈ రోజు ఒక 3 మార్గాలు తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ టిప్ వచ్చి, మనం డైలీ లైఫ్ లో ఏదైతే మనకు థాట్స్ వస్తూ ఉంటాయో అవి మనం చేయదగినవని లేనివని మనం దాన్ని 2 పార్ట్స్ లో డివైడ్ చేసుకోవాలి. పేపర్లో రాసుకోవాలన్నమాట మన యొక్క ఆలోచన. సో అందులో ఏవైతే మనము చేయగలం, దానికి సంబంధించి ఏమైనా మనం సొల్యూషన్ కనుక్కోగలమో అవి మనం పేపర్లో రాసుకోవాలి. ఫర్ సపోజ్ బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ సంబంధించి ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని ఎట్లా మనము ఓవర్కమ్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటే సబ్జెక్ట్స్ పరంగా ఏదైనా మార్క్స్ తక్కువగా వస్తూ ఉంటే వాళ్ళు దానికి ప్లాన్ చేసుకోవాలి. మూడోది ఇంకా చెప్పాలంటే, ఎవరితో మనం గొడవపడి ఉన్నాం, సో వాళ్ళతో మనం ఎలా డీల్ చేయాలి, ఇట్లా మనం రకరకాల వాటిని మనం రాసుకోవాలన్నమాట. దీనికి మనం ఏదైనా సొల్యూషన్ కనుక్కునేటటువంటి. రెండోది, పాస్ట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, మనం మార్చలేనివి ఏవైతే ఉంటాయి దాన్ని రాసుకోవాలి. సో ఫైనల్ థింగ్, చేయదగినవి ఏవైతే ఉంటాయో దానికి ఒక ప్లాన్ వేసుకుని స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడం. సో ఏవైతే చేయలేమో దానికి మనం వదిలేయడం వల్ల మనం ఓవర్ థింకింగ్ నుంచి మనం బయటపడవచ్చు. సో రెండోది, మన డైలీ లైఫ్ లో మనకు ఆలోచనలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, మన యొక్క టైంలో ఒక స్పెసిఫిక్ టైంని మనం ఓవర్ థింకింగ్ సంబంధించి కేటాయించేయాలి. సో ఒక రాత్రి సమయంలో కావచ్చు, దానికి మనం ఒక స్పెసిఫిక్ టైం మనం కేటాయించాలన్నమాట. ఎప్పుడైతే మనం మిగతా సమయంలో అలాంటి ఆలోచన వస్తుందో రిలాక్స్ అవుతూ, అంటే మన డీప్ బ్రీత్ తీసుకుంటూ మన మైండ్ కి ఒక మెసేజ్ పంపించాలన్నమాట. అది ఫలానా టైంలో దానికి సంబంధించి మనం ఆలోచిస్తామని. సో ఇలా చేసుకోవడం వల్ల డైలీ లైఫ్ లో ఏవైతే మన వర్క్స్ ఉంటాయి మనం ప్రాపర్ గా చేసుకోగలుగుతాం, వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి అనమాట. సో ఫైనల్ గా ఎప్పుడైతే ఆ టైం వస్తుందో ఆ టైంలో మనము మన థాట్స్ అంతా రాసుకొని, ఏవైతే చేయలేమో దాన్ని వదిలేసి, ఏవైతే చేయదగిన ఉంటాయో దాన్ని మనము ప్లాన్ చేసుకుని మనం చేయడం వల్ల హ్యాపీగా మనం ఓవర్ థింకింగ్ నుంచి బయటపడవచ్చు. సో మూడోది ఏమంటే, మనం డైలీ లైఫ్ లో బిజీ అయిపోవాలి. సో ఎలా బిజీ అవ్వాలంటే, వేరే ఆలోచనలు లేకుండా మనము బిఫోర్ డే, అంటే క్లియర్ ద నైట్, అంటే రేపు ఏవైతే మనం చేయాలనుకుంటామో దానికి బిఫోరే మనము ప్లాన్ వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఓవర్ థింకింగ్ అనేది రాకుండా మనం బయటపడవచ్చు.